హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే మా చిన్నమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటారు. అందుకని ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే బయలుదేరినాము. ఇంకా అందుకని కరీంనగర్ లో టిఫిన్ చేద్దామని అయితే ఇక్కడ ఆగినాము. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటది. అందుకనే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ కరీంనగర్ లో ఆగి టిఫిన్ అయితే చేస్తాము. ఇది చెల్మేడ ఆనందరావు హాస్పిటల్ పక్కనే ఉంటది. రుచి ఫ్యామిలీ రెస్టారెంట్ అని. మార్నింగ్ టిఫిన్ చేస్తారు. 12 తర్వాత ఇక్కడ రైస్ అట్లాగే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్ని దొరుకుతాయి. మార్నింగ్ అయితే టిఫినే ఉంటది. ప్రతిసారి ఇక్కడే చేసి వెళ్తాం కాబట్టి మాకు ఇక్కడ ఈ టిఫిన్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కాబట్టి వంటలు అయ్యేసరికి చాలా లేట్ అవుతాయి. పిల్లలు ఆకలికి ఆగరు కాబట్టి వెళ్ళేటప్పుడే టిఫిన్ చేసి వెళ్తే ఎంత లేట్ అయినా పిల్లలు ఆగుతారని ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంకా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. మేము వెళ్ళేసరికి 12 అయింది అనుకుంటా. వెళ్ళేసరికి నవగ్రహాల పూజ అయిపోయింది. అట్లనే అదే రోజు హోమం కూడా కాల్చిరు. ఇంకా 2-3 మధ్యలో వ్రతం అయితే స్టార్ట్ చేసిరు. చాలా లేట్ అయిపోయింది. టిఫిన్ చేసి వెళ్ళిందే బెటర్ అయింది. ఇంకా మేమందరం అయితే ఇంకా సత్యనారాయణ వ్రత కథను అయితే వింటున్నాము. ఇల్లు చిన్నగా ఉండడం వల్ల కొంచెమే మంది పట్టిరు. ఇంకా మిగతా వాళ్ళందరూ బయటనైతే కూర్చున్నారు. కొంచెం మంది లోపల కూర్చుండి కథనైతే విన్నాము. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో వీడియోనైతే తీసిన. ఇంకా సత్యనారాయణ వ్రతము చాలా బాగా జరిగింది. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత చిన్నమ్మకు అమ్మమ్మ వాళ్ళైతే ఓడిబియ్యం తీసుకొచ్చారు. ఆ ఓడిబియ్యం అయితే ఇప్పుడు పోస్తున్నారు. మా తెలంగాణ సైడు ఇంట్లో ఏదైనా వ్రతం అయినా ఇట్లా ఏమన్నా ఫెస్టివల్ లాగా చేసుకున్నప్పుడు అమ్మ సైడ్ వాళ్ళు ఖచ్చితంగా ఆడపడుచుకు ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇంకా అట్లనే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళైతే చిన్నమ్మకు ఓడిబియ్యం పోస్తున్నారు. మా తాతయ్య లేడు కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె ఇంకా వాళ్ళ మరిది అయితే ఓడిబియ్యం ఫస్ట్ మా బాబాయ్కి చిన్నమ్మకు బట్టలు అయితే పెట్టి ఇంకా ఫస్ట్ ఓడిబియ్యం అయితే పోస్తుర్రు. అలాగే ఫస్ట్ అమ్మమ్మ ఓడిబియ్యం పోసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా 5 అన్నా 11 మంది అన్నా 9 మంది అన్నా ఇట్లా ఎంతమంది వీలైతే అంతమంది ఓడిబియ్యం పోస్తారు. మా తెలంగాణ సైడు ఇదొక ఆనవాయితీ. ఇంకా అందరైతే ఓడిబియ్యం పోసిర్రు. తర్వాత ఈ బియ్యాన్ని మళ్ళీ ఒక రోజు మంచి రోజు చూసి ఈ బియ్యాన్ని అయితే వండుతారు. వంట చేసిన రోజు కూడా అందరినీ పిలుస్తారు. ఇంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి.